హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, పాత ఫ్రిడ్జే. ఎన్నో వీడియోలు చూస్తారు, ఇది ఒక్క వీడియో చూసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఈరోజు చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే చాలా ఘోరంగా అయిపోయింది. కూరగాయలు మురిగిపోయి, ఆకుకూరలు అంతా మురిగిపోయి, అంతా మొత్తం గలీజ్ అయిపోయింది ఫ్రిడ్జ్. అందుకని చెప్పేసి ఎట్లయినా చేసి క్లీన్ చేద్దామని డిసైడ్ అయినా అనమాట. ఇక ఒక్కదాని చేసి ఏం బాగుంటుందని చెప్పేసి ఒక వీడియో తీసుకొని మీకు పెడదామని చేస్తున్నా అనమాట. వీడియో చూడండి, ఎంత డర్టీగా అయిపోయింది చూడండి. ఫ్రిడ్జ్ ఆకుకూరలన్నీ మురిగిపోయి ఉండే, అందుకని చెప్పేసి క్లీన్ చేద్దామని ఫిక్స్ అయినా. మొత్తం కరివేపాకు కూడా చెల్లాచెదురుగా అయిపోయింది. కొబ్బరి కూడా మొత్తం ఎండిపోయింది, ఎక్కడ పడితే అక్కడ అయిపోయింది అనమాట. మొత్తం చాలా అదైపోయింది. ఎలా అయినా క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. చూడండి, అన్నీ ఇక్కడక్కడ పడి ఉన్నాయి. ఆ బాక్స్లో అయితే నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే క్లీనింగ్ చేయడానికి ఏం చేయాలంటే స్విచ్ అయితే బంద్ చేయాలి, లేకపోతే షార్ట్ వచ్చి చచ్చిపోతాం అనమాట. స్విచ్ అయితే ఆఫ్ చేసి ప్లగ్ కూడా వీకేసేసి, అది చూడండి, అది నార్మల్గా నా చేయి వరకు అంత చెత్త మాత్రం తీసి కింద పడేసిన అనమాట. మిగతాదంతా కొన్ని అయితే తీస్తే వెళ్తున్నాయి అనమాట, కొన్ని ఏమో వెళ్ళట్లేదు. సరే అని చెప్పేసి క్లాత్ తీసేసుకొని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. చూడండి, ఎంత మొత్తం కరివేపాకు మొత్తం ఫ్రిడ్జ్లో పడిపోయింది, మొత్తం ఘోరంగా. ఇక మొత్తం చేతికి అందే వరకు అయితే తీసేస్తున్నా చెత్త అంతా కింద పడేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినా. క్లీనింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం అందులో ఉన్న సామాన్లు అంతా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి తీసి పక్కన పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసినాం కాబట్టి మనకి ఎలాంటి షాక్ అయితే ఉండదు. ఇంకా అన్నీ మొత్తం కూర్చొని మంచిగా చైర్ మీద మంచిగా నిమ్మలంగా కూర్చొని అన్నీ తీసి కింద పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట. చూడండి, పెడుతున్నా నేను అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ బయట పెట్టేస్తున్నా. ఈ ఫ్రిడ్జ్ తీసుకొని కూడా ఎక్కువ నెలలు అయితే లేదు, జస్ట్ మంత్సే అవుతుంది, ఇయర్లో కూడా కాలేదు. జస్ట్ మన జనవరిలో ఏమో తీసుకున్నాం అనుకుంటా. ఇది కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట. మనకి ఫ్రీజర్ మనకి ఐస్ క్రీమ్స్ అవన్నీ తయారు చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ కన్వర్టబుల్ అనమాట. చాలా మంచిగా ఉంది ఫ్రిడ్జ్. అంటే పెద్దగా షాప్స్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మాకైతే నార్మల్గా మేము కింద అదే వాడుకుంటాం, పైన అయితే ఏం వాడుకోం పెద్దగా. జస్ట్ ఐస్ క్యూబ్స్ అవన్నీ ఉంటాయి పైన, అంతే. ఎప్పుడన్నా సమ్మర్లో ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఏం ఎందుకంటే మా బాబుకి జలుబు అవుతుందని ఐస్ క్రీమ్స్ అయితే చెయ్యను. ఎప్పుడైనా చేసినప్పుడు మాత్రం పైన దాంట్లో పెడతా అనమాట. అది ఫ్రీజర్ లాగా ఐస్ ఎట్లా పెడితే అలాగే ఉంటుంది అనమాట ఫ్రీజర్. మీకు తెలిసిన విషయమే కదా. ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది. మొత్తానికి సామాన్ అయితే అన్నీ తీసేసిన. కిందికి చూడండి, అంతా మొత్తం అయితే ఖాళీ చేసి పడేసిన. ఇది మన సామాన్ మొత్తం, అందులో ఉన్న సామాన్ అయితే ఇది. కూరగాయలు ఏం లేవా అనుకోవచ్చు, కూరగాయలు అయితే ఏం తెచ్చుకోలే. ఇక సామాన్ మొత్తం తీసినాక ఇట్లా ఉంది ఫ్రిడ్జ్ మొత్తము. చూడండి, ఇదైతే క్లాత్ అనమాట. ఇది కొంచెం టిష్యూ లాగా ఉంటుంది, నీట్గా పోతుంది అనమాట. ప్రస్తుతానికైతే కొంచెం చెత్త అయితే తీసి బయటేస్తున్నా. ఇక మిగతాది మొత్తం దాంతో కొంచెం తడి తీసేసుకున్న. ఒక టిష్యూలో రెండు చేసేసి కట్ చేసి, ఒకటి తడి చేసుకున్న, ఒకటి పొడి తీసుకొని, ఇక తడి దాంతో ఫస్ట్ తుడుచుకుంటూ వచ్చిన అనమాట. ఆల్రెడీ కొంచెం అలా తడే ఉంది కాబట్టి తడి దాంతో మొత్తం తుడుచుకుంటూ వచ్చిన ఫస్ట్ అయితే. ఇక మొత్తం చేతికి అందిన చెత్త అంతా కింద పడేసి ఇక క్లాత్తో తుడుచుకోవడం స్టార్ట్ చేసిన. ఇక చూడండి, క్లాత్తో అయితే తుడుచుకున్నా. క్లాత్ కూడా కాదు, అది స్మూత్గా ఉంది, అది టిష్యూ పేపర్ అయితే స్మూత్గా ఉంది, దాంతోనైతే తుడుచుకుంటూ వచ్చినా నేను. మనకి క్లాత్ అయితేనేమో దాన్ని వాష్ చేయవలసి వస్తుంది, ఇదైతే పడేయచ్చు అని చెప్పేసి ఈ ప్లాన్ అయితే చేసిన నేను. చూడండి, మొత్తానికైతే నా ఫ్రిడ్జ్ అయితే నీట్గా అయిపోయింది. నీట్గా తుడిచేసుకున్నా. లోపల ఉన్న గ్లాసెస్ మాత్రం దాన్ని తీసేసి సింక్ దగ్గర వెళ్ళి కడుక్కొని వచ్చి మరి తూడ్చి మళ్ళీ పెట్టిన అనమాట. అంటే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కానీ ఇక ఇంత చెత్త అయితే వెళ్ళిందనమాట. చూడండి, ఎంత చెత్త వెళ్ళిందో ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. ఇంత ఘోరంగా అయితే ఏ ఫ్రిడ్జ్ ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఇక మొత్తానికి బయట లోపల నీట్గా చేసేసిన. ఇక ఫైనల్ అయితే ఇలా అయిపోయింది నా ఫ్రిడ్జ్ అయితే. సూపర్ ఉంది, తల మెరిసిపోతుంది అనమాట. చూడండి, లోపల కూడా ఎంత మంచిగా సెట్ చేసి పడేసిన అన్నీ. మొత్తం లోపల అన్నీ పెట్టేసిన. ఇక పెట్టకముందు అయితే చూపించిన కదా, ఇది పెట్టినాక అనమాట. ఇక పైన అయితే కొత్త దానిలాగానే ఉంటుంది, మనం వాడం కాబట్టి నీట్గా ఉంటుంది పైన. ఫ్రిడ్జ్ క్లీనింగ్ మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్విచ్ అయితే వేసుకుందాం. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.